సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రికార్డింగ్ ఆప్షన్స్ అండి. రికార్డింగ్ ఆప్షన్స్. సో వాట్ ఈస్ రికార్డింగ్ ఆప్షన్స్? సో ఇఫ్ యూ గో హియర్, సో రికార్డింగ్ ఆప్షన్స్కి వెళ్ళాలంటే ఇక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడ ఆప్షన్స్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఆప్షన్స్ రికార్డింగ్ ఆప్షన్స్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదు రికార్డింగ్ ఆప్షన్ రికార్డింగ్ ఆప్షన్స్ ఇక్కడైనా ఓపెన్ చేయొచ్చు. సో దేర్ ఆర్ త్రీ వేస్లో మనం ఓపెన్ చేయొచ్చు. సో ఫస్ట్ recording HTML based recording. So if you take here, if you go here, it will record in the form of, if you select HTML mode, a script describing user actions, web link, web submit form. సో మనకి ఇప్పుడు ఏంది, వెబ్ యూఆర్ఎల్ వెబ్ సబ్మిట్ డేటాలో రికార్డ్ అయింది. సో ఇప్పుడు చూస్తే మీరు జస్ట్ ఫంక్షన్స్ డిఫరెన్స్ అంతే. చూడండి, వెబ్ యూఆర్ఎల్ ఇది వెబ్ యూఆర్ఎల్, ఇది వెబ్ సబ్మిట్ డేటా. ఎందుకంటే మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనం లెట్స్ రికార్డ్ విత్ ద వెబ్ లింక్ అండ్ వెబ్ సబ్మిట్ ఫామ్. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, ఎంటర్. ఉంది కదా, జస్ట్ రికార్డింగ్. జస్ట్ ఇప్పుడు ఇందులోకి వెళ్తే చూడండి, వెబ్ సబ్మిట్ ఫామ్ వచ్చింది. ఇంతవరకేమో వెబ్ సబ్మిట్ డేటా ఉంది, వెబ్ లింక్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్ యూఆర్ఎల్ వెబ్ లింక్ వచ్చింది. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వెబ్ సబ్మిట్ డేటా వెబ్ సబ్మిట్ ఫామ్ వచ్చింది. ఓకే, వెబ్ లింక్. సో దిస్ ఇస్ సేమ్ వే. సో డిఫరెన్స్ ఏంటంటే ఇయర్ వెబ్ లింక్ బదులు వెబ్ యూఆర్ఎల్ బదులు వెబ్ లింక్ వచ్చింది. బట్ డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ సబ్మిట్ ఫామ్ అండ్ వెబ్ సబ్మిట్ డేటా ఉంది. సో వెబ్ సబ్మిట్ ఫామ్ మనం క్లిక్ చేసినప్పుడు వి హావ్ యూజర్ నేమ్ జోజో, పాస్వర్డ్ బీన్, సైన్ అండ్ లాగిన్. బట్ రికార్డింగ్ సెషన్ జే సెషన్ ఐడి, సో దోస్ ఆల్ ఆర్ థింగ్స్ నాట్ కేమ్. యూఆర్ఎల్, మెథడ్. సో డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఇది వెబ్ సబ్మిట్ ఫామ్. అదే వెబ్ సబ్మిట్ డేటాలో రికార్డ్ అయితే ఎట్లుంటుంది? చూడండి, వెబ్ సబ్మిట్ ఫామ్ లో మనకు ఓన్లీ ఫామ్ జోజో బీన్ మాత్రమే వచ్చినాయి. ఇక్కడ ఇక్కడ యాక్షన్, సో ఆ యూఆర్ఎల్. ఓకే, నెక్స్ట్ మెథడ్, ఏ మెథడ్, పోస్ట్ మెథడ్, నెక్స్ట్ టార్గెట్ ఫ్రేమ్ అండ్ రిఫరర్, స్నాప్షాట్, మోడ్, HTML, ఐటమ్ డేటా. సో ఇట్ ఈస్ రికార్డెడ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ యాజ్ ఎ సపరేట్ లైన్. Okay, so but here it will not record in a separate line. So whatever we are recording, right? So it will record on the form. So when you go here and when you click on here, whatever you are entering, it will record only this form. It will not create a separate steps for that particular related request. Okay, so that is the difference. And what is the difference between web summit data and web summit form? So when you are using the web summit form, right? So it will not proper way, it will not handle the proper. So that's why we always go for the web summit data. Okay.
వెబ్ సబ్మిట్ డేటాని యూజ్ చేయండి, వెబ్ సబ్మిట్ ఫామ్ యూజ్ చేయకండి. సో 90% HTML మోడ్ వెబ్ సబ్మిట్ డేటానే యూజ్ చేస్తాం. ఎందుకంటే వెబ్ సబ్మిట్ ఫామ్లో మనకు కరెక్ట్గా ఫామ్ ఫెయిల్ అయిపోతుంది. లెట్ మీ షో యూ. ఇది ఒక్కటి యూఆర్ఎల్ రికార్డ్, ఎందుకంటే ఇది యూఆర్ఎల్ కాబట్టి ఇది ఒక్కటి యూఆర్ఎల్ రికార్డ్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, నువ్వు ఏ మోడ్ ఇచ్చినా ఫస్ట్ యూఆర్ఎల్ రికార్డ్ అయింది. ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ ఈ యొక్క రిక్వెస్ట్ పాస్ కావాలంటే మనకు ఇట్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ప్రీవియస్ రిక్వెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఉంది, ఈ రిక్వెస్ట్ ఇది లాంచ్ అయితేనే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇది లాంచ్ అయితేనే నెక్స్ట్ క్లిక్ అండ్ సైన్ ఇన్ అండ్ ఫామ్ ఫిల్అప్ చేయగలుగుతాం యూజింగ్ ద వెబ్ సబ్మిట్ ఫామ్. ఎందుకంటే it doesn't have any separate action, so like action url method snapshot. So if you see here, మీరు ఇక్కడ చూస్తే మెథడ్ పోస్ట్ టార్గెట్ క్లెయిమ్ యూఆర్ఎల్ వాట్ యూఆర్ఎల్. సో అందుకనే వెబ్ సబ్మిట్ డేటా నెవర్ డిపెండెంట్ ఆన్ ప్రీవియస్ వెదర్ ప్రీవియస్ రిక్వెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఇట్ ఈస్ యాజ్ ఇట్స్ ఓన్ యూఆర్ఎల్. సో దానికి సంబంధించిన సేమ్ యూఆర్ఎల్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ యూఆర్ఎల్ లేదనమాట, యాక్షన్ పార్ట్ అనేది, యాక్షన్ ఆర్ యూఆర్ఎల్ ఇక్కడ లేదు. అందుకనే ప్రీవియస్ రిక్వెస్ట్ పాస్ అయితేనే పాస్ అవుతుంది. ఇది ప్రీవియస్ రిక్వెస్ట్ పాస్ అయితే పాస్ కాకపోయినా దీనికి సంబంధం లేదనమాట. వెబ్ సబ్మిట్ డేటాకి వెబ్ సబ్మిట్ ఫామ్కి డిఫరెన్స్ అదనమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇది మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే రికార్డ్ విత్ ఇన్ ద కరెంట్ స్క్రిప్ట్ స్టెప్. సో లెట్ మీ రికార్డ్ దట్ వన్. సో ఈ అప్లికేషన్స్లో ఎక్స్ట్రాస్ ఏం రావట్లేవు. యాక్చువల్గా ఏమవుతుందంటే మనకు అప్లికేషన్స్లో ఎక్స్ట్రాస్ అని వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అని వచ్చేసి జనరేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాక్స్ ఏంటి అంటే నాన్ HTML రిజల్ట్స్ అనమాట. నేను వేరే అప్లికేషన్లో చూపిస్తాను అవి. నాన్ HTML రిజల్ట్స్ అంటే HTML అంటే ఇది కాంటెంట్.
సో ఇప్పుడు ఇది మనం సేవ్ చేసుకున్నాం అనుకోండి. HTML అని సేవ్ చేద్దాం డెస్క్టాప్ మీద. సో ఇది క్లిక్ చేయగానే హాయ్ అలా అని వచ్చింది. ఇదేంటిదంటే కాంటెంట్. సో ఇది HTML. ఏ కాంటెంట్ అయితే మనం రాస్తామో అది ఇక్కడ వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ కాంటెంట్ జేపెట్ స్టోరు, యూజర్ నేమ్, పాస్వర్డ్, నీడ్ యూజర్ నేమ్, దీస్ ఆల్ ఆర్ థింగ్స్ కాంటెంట్. సో అది HTML అనమాట. యూ డోంట్ నీడ్ టు నో దిస్ థింగ్. మీకు తెలవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏదైతే కాంటెంట్ ఉంటుందో దాన్ని HTML అంటారు. నాన్ HTML అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఇమేజ్. సో ఈ ఇమేజ్ ఎట్లా రావాలి? CSS స్టైల్స్ చేస్తాము, లేకపోతే జావా స్క్రిప్ట్ రాస్తాము. ఓకే, స్టైల్స్. సో అవి నాన్ HTML రిజల్ట్స్ అనమాట. ఇవి సపరేట్గా రికార్డ్ అవుతాయి. యాక్చువల్గా అయితే ఇందులో రికార్డ్ కావట్లేదు ఎక్స్ట్రాస్, నేను వేరే అప్లికేషన్లో చూపిస్తాను. నాన్ HTML రిజల్ట్స్, it will record as a separate. So if you highlight here it is showing do not generate a new function for each one of the non-HTML generated resources. అది నాన్ HTML రిసోర్సెస్ సపరేట్ ఫంక్షన్గా జనరేట్ చేయొద్దు. సో లిస్ట్ ఆల్ రిసోర్సెస్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద వెబ్ స్టేట్మెంట్ generated for the non-HTML element. The resources arguments of a web step as indicated by extras flag అనేది ఉంది, దాని కింద జనరేట్ అవుతాయి ఓ అప్లికేషన్స్లో ఉంటే. ఏమంటాడు? సపరేట్ ఫంక్షన్గా జనరేట్ కావద్దు అంటున్నా. అంటే సపరేట్ ఫంక్షన్ అంటే ఇలా. సో ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది. నాన్ HTML కావాలనుకోండి, ఈడ ఆ, ఉంటేనేమో ఈడ ఎక్స్ట్రాస్ అని జనరేట్ అవుతాయి ఈ ఫంక్షన్ అని. ఆడేముంటుండో డూ నాట్ జనరేట్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఇక్కడ ఉంటే ఆ రిక్వెస్ట్కి సంబంధించి నాన్ HTML ఉంటే ఇక్కడ రికార్డ్గా ఇలా. కానీ డోంట్ రికార్డ్ యాజ్ ఎ సపరేట్ యాక్షన్, సపరేట్ రిక్వెస్ట్. సో మళ్ళీ ఈ రిక్వెస్ట్ పెట్టి ఇలా నాన్ HTML రిసోర్స్ ఇలా ఏదైతే రిక్వెస్ట్ జనరేట్ అయిందో నాన్ HTML సంబంధించింది ఇట్లా సపరేట్ రిక్వెస్ట్ జనరేట్ కావద్దని చెప్తున్నాను అనమాట. అది కాన్సెప్ట్. అవసరం లేదు, బట్ మీకు తెలవాలి కాబట్టి, కాన్సెప్ట్ తెలవాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్ రికార్డ్ ఇన్ సపరేట్ స్టెప్స్ అండ్ యూస్ కాన్కరెంట్ గ్రూప్స్. సపరేట్ రిక్వెస్ట్గా స్టార్ట్ అయ్యి ఆ నాన్ HTML మొత్తం కాన్కరెంట్ గ్రూప్గా రికార్డ్ కావమని అంటున్నాను. ఓకే, సో వెబ్ టూర్ అప్లికేషన్స్లో వస్తాయి అవన్నీ. సో ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్గా CSS, ఎందుకంటే .gaf నాన్ HTML యూజ్ చేసి అనుకుందాం. అనుకుంటే ఇది ఇంకో రిక్వెస్ట్ ఉంది అనుకుందాం. ఇట్లా సపరేట్గా రికార్డ్ అయ్యి ఇట్లా గ్రూపుగా చేయమంటున్నాడు. వెబ్ స్టార్ట్ ఆల్ నాన్ HTML యూజెస్ కాన్కరెంట్ స్టార్ట్. నెక్స్ట్ వెబ్ కాన్కరెంట్ ఎండ్. సో ఇట్లా రికార్డ్ అయ్యి ఇట్లా స్టార్ట్ అండ్ ఎండ్గా చేయమని సెలెక్ట్ చేసుకోమని అంటుండు. అది కాన్సెప్ట్ అనమాట. ఒకవేళ మీకు ఈ ఫంక్షన్ గురించి తెలియకపోతే ఫంక్షన్ F1 కొట్టండి. ఓకే, సో ఇలా స్టార్ట్ అండ్ ఎండ్. సో ఇలా రాసాం అనమాట. నెక్స్ట్ URL బేస్డ్ మోడ్. ఇది ఆల్రెడీ మీకు డోంట్ రికార్డ్ అంటే నాన్ HTML రిసోర్స్ అనేది రికార్డ్ చేయొద్దని దాని అర్థం. ఒకవేళ ఉన్నా లేకపోయినా డో నాట్ రికార్డ్ అంటే నాన్ HTML రిసోర్సెస్ సెలెక్ట్ చేయకండి అని. నెక్స్ట్ యూఆర్ఎల్ మోడ్ అంటే సో ఇప్పుడు మనకు వెబ్ కస్టమ్ రిక్వెస్ట్లో రికార్డ్ అవుతాయి.
సో లెట్ మీ షో దట్. ఇక్కడ మనకి ఏంది వెబ్ సబ్మిట్ ఫామ్ కానీ వెబ్ సబ్మిట్ డేటా కానీ రికార్డ్ అయింది. కానీ ఇప్పుడు మనం అది వెబ్ కస్టమ్ రిక్వెస్ట్ చేసుకుంటే అన్ని వెబ్ కస్టమ్ రిక్వెస్ట్లో జనరేట్ అవుతాయి రిక్వెస్ట్లు. చూడండి ఫంక్షన్స్ మొత్తం వెబ్ కస్టమ్ రిక్వెస్ట్. ఓకే, వెబ్ కస్టమ్ రిక్వెస్ట్. సో ఏం లేదు, వెబ్ సబ్మిట్ డేటా బదులు వెబ్ కస్టమ్ రిక్వెస్ట్ వచ్చింది. వెబ్ కస్టమ్ రిక్వెస్ట్ అలా వెబ్ కస్టమ్ రిక్వెస్ట్. ఇక్కడ నాన్ HTML లేవు కాబట్టి కాన్కరెంట్ స్టార్ట్ కాన్కరెంట్ గ్రూపు అది లేదనమాట. సో వేరే అప్లికేషన్లో మీకు రేపు చూపిస్తాను. ఓకే, సో వెబ్ కస్టమ్ రిక్వెస్ట్కు వెబ్ సబ్మిట్ డేటాకి డిఫరెన్స్ ఏంటి అంటే వెబ్ సబ్మిట్ డేటా ఆర్ వెబ్ సబ్మిట్ ఫామ్. సో లెట్ మీ షో యూ. సో ఇక్కడ చూసుకుంటే మీరు సో స్టార్ట్ అండ్ వెబ్ కాన్కరెంట్ వెబ్ కస్టమ్ రిక్వెస్ట్ అండ్ వెబ్ సబ్మిట్ డేటా చూసుకుంటే ఇప్పుడు ఇది వెబ్ కస్టమ్ రిక్వెస్ట్, ఇది వెబ్ సబ్మిట్ డేటా. సో మనకి ఏమైంది, ప్రతి యాక్షన్ సపరేట్ యాక్షన్గా రికార్డ్ అయింది. బట్ ఇక్కడ మనకు అట్లా లేదు. బాడీ పార్ట్లో యూజర్ నేమ్ జోజో అండ్ కన్కాటినేషన్ అంటారు, అండ్ తర్వాత పాస్వర్డ్ బీన్, సైన్ ఆన్, లాగిన్, తర్వాత సోర్స్ పేజ్. ఓకే, సో ఇలా నెక్స్ట్ FP. సో ఇట్ ఆల్ టుగెదర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సపరేట్ యాక్షన్స్ వన్ లైన్లో మనకు రికార్డ్ అయిపోయింది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. అది బాడీ రూపంలో మనకు రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఐటమ్ డేటాలో రికార్డ్ అవుతుంది, ఇటేం బాడీ రూపంలో. సో విత్ ఇన్ ద సింగిల్ లైన్ ఇట్ విల్ రికార్డ్. ఇది ఇట్ విల్ రికార్డ్ ఇన్ ఏ సపరేట్ యాక్షన్, సపరేట్ స్టెప్స్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ సబ్మిట్ డేటా అండ్ వెబ్ కస్టమ్ రిక్వెస్ట్. సో ఇన్ interview point of questions లో వాళ్ళు they might ask like what is the difference between web custom request and web submit data అనేది. సో అది I will explain you tomorrow.